Welcome back to the channel. Like, share, and follow for more. Let's create together. వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డ్రాయింగ్ లోయరు సైకాలజీ సబ్జెక్ట్ అంటే ఆగస్ట్ లో ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే 42 days ట్రైనింగ్ ఎవరైతే సమ్మర్ లో తీసుకున్నారో వాళ్ళకి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ గా మీకు డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మనం bsc.ap.government.in ఈ సైట్ లో వెళితే మనకి ఇలా డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఫస్ట్ ఇక్కడ మీరు ఇలా చూడగానే టీటీసీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ టీటీసీ థియరీ ఎగ్జామినేషన్ అప్లికేషన్ 2026, ప్రెస్ నోట్ టీటీసీ థియరీ ఎగ్జామినేషన్ అప్లికేషన్ 2026. సో ఫస్ట్ అయితే ప్రెస్ నోట్ ఓపెన్ చేయండి. మనం దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, 25/6 ఇది నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ థియరీ లోయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్స్ 2026 అని వచ్చింది. సో దీని గురించి సంబంధించిన 5 డిస్ట్రిక్ట్లు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ లోయర్ గ్రేడ్ మీద థియరీ ఎగ్జామినేషన్ అనేది పెట్టబడుతుంది. దానికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇక్కడ కంప్లీట్ గా మనం తెలుసుకోవచ్చు. ఫీ స్ట్రక్చర్ కానీ వితౌట్ పెనల్ ఫీ, అంటే మనకి పెనాల్టీ లేకుండా 10/7/2026 వరకు అయితే టైం ఇచ్చారు. అదే ఇది అంటే మీరు ఫస్ట్ అయితే ఇక్కడ పెనాల్టీ లేకుండా పే చేయాలి. ఇది ఎవరికి? లాస్ట్ డేట్ ఫర్ రిమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ బై ద క్యాండిడేట్ టు ద కోర్స్ ఇన్ఛార్జ్. అంటే మీరు ఆల్రెడీ అక్కడ ఎవరైతే 5 సెంటర్స్ లో కోర్స్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళకి మీరు 10వ తారీఖు వరకు వెళ్ళి మనీ పే చేస్తే వాళ్ళే కట్టేస్తారు. అప్పటి వరకు అయితే మీకు పెనాల్టీ అయితే ఉండదు. ఓకే, అదే పెనాల్టీతో 50 రూపాయల పెనాల్టీతో 17/7/2026 వరకు ఉంది. ఇక లాస్ట్ డేట్ ఫర్ రిమిటెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ బై ద కోర్స్ ఇన్ఛార్జ్, అంటే మీరు 10వ తారీఖు వరకు ఇస్తే వాళ్ళకి 13వ తారీఖు వరకు, ఇన్ఛార్జ్ కి 13వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఇక పెనాల్టీతో 20 తారీఖు వరకు ఇచ్చారు. ఇక ఇది కంప్లీట్ చేసిన తర్వాత డిఈఓ ఆఫీస్ లో వీళ్ళు సబ్మిట్ చేస్తారు కాబట్టి అది 23/7/26 వరకు ఇచ్చారు. తర్వాత ఇదే దాన్ని లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వెబ్ అప్లికేషన్స్, అంటే వెబ్ అప్లికేషన్ అలాగే డిఓ ఆఫీస్ లో వెరిఫికేషన్ చేసేది 27/7/2026 వరకు అయిపోతుంది అన్నమాట డేట్. అయితే మనం ఎప్పుడు ఇవ్వాలి? పెనాల్టీ లేకుండా 10వ తారీఖు వరకు ఇవ్వాలి. 50 రూపాయల పెనాల్టీతో 17వ తారీఖు వరకు ఇవ్వాలి. ఇక్కడ 5 సెంటర్లు ఉన్నాయి కదా మనకి, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం. ఈ 5 సెంటర్లోకి వెళ్ళి మనం అంటే 5 సెంటర్లో డిజిఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు పే చేయాలి. సో పే చేసిన తర్వాత మీకు ద లింక్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ విల్ బి అవైలబుల్ ఇన్ ద ఆఫీస్ వెబ్సైట్. అంటే 1/7/2026 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది చేసుకోండి. ఎవరైతే అంటే ఇది ఆల్రెడీ సెంటర్ లో 42 days ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకైతే ఆల్రెడీ ఈ విషయం తెలుసు, ఎందుకంటే ఫీ అనేది అక్కడే కలెక్ట్ చేసుకుంటారు, ఇచ్చేస్తారు కాబట్టి. అయితే ఇదైతే ఇంతకుముందు ఎవరైతే పాస్ అయి ఉండి ఇప్పుడు రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకే వాళ్ళ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఇక్కడ ద ఫీ మస్ట్ బి పేడ్ ద క్యాండిడేట్ టు ద కోర్స్ ఇన్ఛార్జ్, అంటే మీరు ఎక్కడ ఆ సెంటర్కి వెళ్ళి మీ నియర్ బై సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు పే చేయాలి. ఎవరికి? ఇన్ఛార్జ్కి పే చేస్తే వాళ్ళే కట్టేస్తారు. మిగతా విషయాలన్నీ వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి మీరు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళకి పే చేసేయచ్చు. అంటే ఇది ఎవరు చేస్తారు? ఇన్ఛార్జ్ అప్లై చేసేస్తారు కాబట్టి టెన్షన్ లేదు. కాకపోతే మీకు నోటిఫికేషన్ వచ్చింది. సో నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో నేను ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో పాత వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ కట్టుకోండి. ఓకే, మరి తెలంగాణలో డేట్ లేదా అంటే ఆల్రెడీ డేట్ అయిపోయింది తెలంగాణలో. ఎవరైతే అంటే ఇన్ఛార్జ్ కి పేమెంట్ చేశారో ఆల్రెడీ వాళ్ళు పే చేసేస్తారు. ఎవరైతే అంటే పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కట్టుకోవాలంటే ప్రజెంట్ అయితే డేట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయండి.
సో తెలంగాణ అయితే డేట్ అయిపోయింది. కావాలంటే మీరు కూడా bsc.telangana.government.in సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో తెలంగాణ అయితే డేట్ అయితే లేదు, ఆంధ్రప్రదేశ్ లో డేట్ అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.